సాక్షాత్కారానికి ఈ 4 మార్గాలు. మార్గాలు. అయితే ఈ సాక్షాత్కారం పొందడానికి కృష్ణ ఒక 4 మార్గాలు చెప్పారు. ఒకటి కర్మ మార్గం, జ్ఞాన, ధ్యాన, భక్తి. అయితే ఈ కలియుగంలో మనం కర్మ, జ్ఞాన, ధ్యాన చేయటం అది అంత సులువైనవి కాదు. అదంత ప్రాక్టికల్గా కాదు. అందుకే మనం భక్తి చేస్తాం మన ఆత్మ సాక్షాత్కారం పొందటానికి. కర్మ చేయడం కష్టం అంటారు. కర్మ చేయటం కష్టం. ఎందుకు? కర్మ చేయాలంటే మనం వర్ణాశ్రమ ధర్మం పాటించాలి. అది కర్మయోగం. నేను ఎటువంటి వర్ణ, నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అది తెలుసుకొని అప్పుడు ఆ కర్మ ప్రకారంగా ఆ డ్యూటీలు చేయాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి అవి అంత ప్రాక్టికల్ కావు. ఎందుకంటే మనం ఇప్పుడు అందరినీ ఒకటే రకమైన స్కూల్లోకి పంపిస్తారు, కాలేజ్లోకి పంపిస్తారు. సో అందరూ ఒకటే టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుంటారు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే కర్మ, ధ్యాన, జ్ఞాన ఈ 3 వారు చేయాలంటే అది ఆడవాళ్ళు చేయలేరు. మీరు సన్యాసం తీసుకొని వెళ్ళటం అది ఆడవాళ్ళకి అలౌడ్ లేదు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయటం కూడా అది అలౌడ్ లేదు. మనకి కలియుగంలో కలో శూద్ర సంభవం అన్నారు. అంటే అందరికీ అప్లికేబుల్, స్త్రీలకైనా ఇప్పుడు మనందరం ఈ మనకున్న కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళు పుట్టడం బ్రాహ్మణ కులంలో అయినా వేరే ఏ కులంలో పుట్టినా కానీ జన్మనా జాయితే శూద్ర అంటారు. మరి జస్ట్ జన్మ నుంచి చూస్తే అందరూ శూద్రనే. నమస్తే, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ రాధిక. భక్తి గురించి ఇంకాస్త డీప్ ఈరోజు స్వామీజీతో తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్వామీజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వామీజీ, ఇంతకుముందు ఎపిసోడ్లో భక్తి, ఆరాధన, పూజ వీటి గురించి డిఫరెన్సెస్ చెప్పారు. అల్టిమేట్ అనేది భక్తి అని చెప్పారు. అది కృష్ణుడికి చేసుకుంటే భక్తి అని అనబడుతుంది అన్నారు. కానీ అసలు భక్తి ఎందుకు చేయాలి? భక్తి చేయడం అవసరమా అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ మనం పర్పస్ ఏంటో తెలుసుకుంటే చేయటం ఈజీ అయిపోతుంది. అది ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను భక్తి చేయటం అవసరమా లేదా అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాము అంటే అది క్లారిటీ ఉంటే అది చాలా ఎంతూజియాస్టిక్గా, ఉత్సాహంగా చేయొచ్చు. నాకు ఒక క్లారిటీ ఉండాలి ఆ యాక్టివిటీకి. అది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేస్తున్నానో తెలుస్తుంది. 3 ప్రశ్నలకి మనకి 3 ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి మనకి. ఫస్ట్ ఏంటంటే నేనెవరు, రెండోది ఏంటంటే నేను ఎందుకు దుఃఖంలో ఉన్నాను, మూడోది ఏం చేయాలి, నేనేం చేయాలి. సో ఈ 3 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు మన జీవితంలో. ఫస్ట్ నేనెవరో తెలుసుకోవాలి. తర్వాత నేను ఎందుకు ఈ విధంగా, నాకు ప్రతిసారి నేను 100% హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, కానీ 100% హ్యాపీనెస్ నాకు లభించట్లేదు. ఏదో ఒక అబ్స్ట్రకల్ వస్తూ ఉంటుంది. బయట లేకపోయినా కానీ లోపల ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మెంటల్గా నాకు ఎవరి మీద ఈర్ష్య ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు. అవి కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అవి ఇవి రిలేషన్షిప్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. సో ఇలా నాకు ఏదో ఒక అబ్స్ట్రకల్స్ అయితే వస్తున్నాయి. మూడోది ఏం చేయాలనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది అందరికీ. వాళ్ళు ఇది చేయాలా, కొంత యాక్టివిటీ చేశాక దాంట్లో బోర్ వచ్చిపోతుంది, తర్వాత ఇంకేం చేయాలో తెలియదు. సో ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేనేంటో తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో కూడా తెలుస్తుంది. తర్వాత ఎలా దీని నుంచి బయటకు వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనకి భగవద్గీతలో ఫస్ట్ అర్జునకు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉంటారు. ఆయనకు అక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది. అరే నాకు వద్దనుకున్నా కానీ నేను ఈ సిచ్యువేషన్లో ఎందుకున్నాను? నా యొక్క గురువుని చంపుకోవాలి, నా యొక్క తాతగారిని చంపాలి, నా యొక్క మిత్రుల్ని చంపుకోవాలి, నా యొక్క సోదరుని చంపాలి, మా వాళ్ళు కూడా చనిపోతున్నారు, ఎందుకు ఈ సిచ్యువేషన్లో నేనున్నాను? జస్ట్ ఇంక కొన్ని రోజులు అయిపోతే నా వాళ్ళంటూ చాలామంది చనిపోతారు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎందుకు నేనున్నాను? ఇప్పుడు ఇలా ఒక ప్రాబ్లం మనకి అర్థమైతే దానికి సొల్యూషన్కి వెళ్తాం మనం. సో దానికి సొల్యూషన్ కింద కృష్ణ ఫస్ట్ అర్జునకి నువ్వెవరో అనేది చెప్తారు. అయినా నువ్వు శరీరం కాదు, మనసు కాదు, ఆత్మ అనే విషయం చెప్పారు ఫస్ట్. అప్పుడు సరే నేను ఆత్మ, కానీ అది సాక్షాత్కారం ఎలా పొందాలి? నేను ఆత్మ సాక్షాత్కారం ఎలా లభించాలి నాకు? దానికి అంటే ఫస్ట్ నాకు ప్రాబ్లం అయితే తెలిసింది. సారీ ప్రభుజీ, ఆత్మ సాక్షాత్కారం అంటే
నేను ఇలా ఫిజికల్‌గా ఉంటూ కూడా ఆత్మని అవగాహనతో తెలుసుకోవడమా? కాన్షియస్‌గా ఆత్మని ఫీల్ అవ్వడమా? అంటే నేను ఈ శరీరం కాదు, మనసు కాదు, ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవటం. ఇప్పుడేంటంటే థియరిటికల్‌గా తెలిసింది మనకి. అంటే వర్బలీ అంత హా! మైండ్‌లో. మనకి రియల్‌గా సాక్షాత్కారం అంటే నేను ఆ రకంగా ప్రవర్తిస్తాను నేను. ఇప్పుడు నేను ఆత్మ అని తెలిస్తే నా బిహేవియర్ కూడా ఆత్మలాగా ఉంటుందప్పుడు. హ్మ్. ఇప్పుడేంటంటే నా బిహేవియరు నేను శరీరం అన్నట్టుగానే నేను ప్రవర్తిస్తున్నాను. మనసు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడంటే నా యాక్టివిటీస్, నా కార్యాలన్నీ నా శరీరానికే చేస్తున్నాను. హ్మ్. నేను తింటున్నాను, పడుకుంటున్నాను అన్నీ శరీరానికే జరుగుతున్నాయి. హ్మ్. ఆత్మకేం చేస్తున్నాను నేను? నా యొక్క కోరికలు తీరుస్తున్నాను. అవన్నీ మనసుకు జరుగుతున్నాయి. ఆత్మకు రిలేషన్‌షిప్ కోరిక ఉండదా? ఆత్మకుంటుంది. కాకపోతే ఆత్మకి ఈ కోరికలన్నీ మనసులో ఉన్న కోరికలు. ఆత్మ కోరికలు కాదు ఇది. ఓకే. మనసు లెవెల్‌లో కోరికలు తీర్చుకుంటున్నాం. మనసు లెవెల్‌లో కోరికలు మనకి రిలేషన్‌షిప్ అయినా గానీ, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా ఇవన్నీ మనసుకి చేస్తున్నాం మనం. ఓహ్! యాహ్! మిగతాయన్నీ శరీరానికి చేస్తున్నాం. తింటాము, పడుకుంటాం అన్నీ. ఆత్మకేం చేస్తున్నాం మనం? నేను ఆత్మ అంటే ఆత్మ గురించి చేయాలి గదా! ఆత్మ స్థాయిలో నేనేం చేస్తున్నానంటే ఆ సాక్షాత్కారం లేదప్పుడు. ఎప్పుడైతే దీన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందారో ఆ వ్యక్తికి ఈ శరీరంతో సంబంధించిన వస్తువులు, విషయాలు అవన్నీ పెద్దగా ఆయనకి ఎఫెక్ట్ అవ్వవు. హుహు. ఆయనకి తెలుసు సరే నేను శరీరమే కాదు కొంతకాలం అయ్యాక ఈ శరీరం పోతుంది. ఆయనకి బాధ ఉండదు. ఆయనకి ఎటువంటి దాని పట్ల ఆసక్తి ఉండదు. సఫరింగ్ ప్లస్ ప్లస్ చెరిష్ పెయిన్ బాగా ఉండదు, ప్రౌడ్ ప్లెజర్ ఉండదు. ఏది ఉండదు. ఓకే. ఎందుకంటే శరీరమే కాదు. జస్ట్ హ్మ్. ఒక టెంపరరీగా ఇప్పుడు నాకొక ఎక్కువ అటాచ్‌మెంట్ పెట్టుకోడు ఆ శరీరంతో. ఏమీ ఉండదు. సో, ఆయన చాలా బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిని లభతే. బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆత్మస్థాయిలో ఉంటారు. అయితే ఈ సాక్షాత్కారం పొందడానికి కృష్ణ ఒక 4 మార్గాలు చెప్పారు. ఒకటి కర్మ మార్గం, జ్ఞాన, ధ్యాన, భక్తి. సో, కర్మ, కర్మ, జ్ఞాన, ధ్యాన, ధ్యాన, భక్తి భక్తి. ఆత్మ సాక్షాత్కారానికి 4 మార్గాలు. మార్గాలు. ఓకే. అయితే ఈ కలియుగంలో మనం కర్మ, జ్ఞాన, ధ్యాన చేయటం అది అంత సులువైనవి కాదు. అదంత ప్రాక్టికల్‌గా కాదు. అందుకే మనం భక్తి చేస్తాం. మన ఆత్మ సాక్షాత్కారం పొందటానికి. కర్మ చేయడం కష్టం అంటారా? కర్మ చేయటం కష్టం. కర్మ చేయాలంటే మనం వర్ణాశ్రమ ధర్మం పాటించాలి. అది కర్మయోగం అంటే. వర్ణాశ్రమ ధర్మం. ఓకే. నేను ఎటువంటి వర్ణం నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఓకే. ఓకే. అది అది కర్మ. తెలుసుకొని అప్పుడు ఆ కర్మ ప్రకారంగా ఆ డ్యూటీలు చేయాలి. కానీ హ్మ్. ఇప్పుడు ప్రస్తుతాని సిట్యుయేషన్‌లో మనకి అవి అంత ప్రాక్టికల్ కావు. ఎందుకంటే మనం ఇప్పుడు అందరినీ ఒకటే రకమైన స్కూల్లోకి పంపిస్తారు, కాలేజ్‌లోకి పంపిస్తారు. ఆ! సో, అందరూ ఒకటే టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. ఆ సమయంలో అయితే బ్రాహ్మణులంతా ఒక కేటగిరీలో, వాళ్ళ క్షత్రులంతా యుద్ధ ట్రైనింగ్ ప్రాక్టీస్ సెపరేట్. సారీ, కర్మ అయితే కష్టమన్నారు. వర్ణాశ్రమంలో ఎళ్లి కర్మ చేయడం. ఇంకా ఇప్పుడేంటంటే ఇంకా దాంట్లో చాలా రూల్స్ ఉంటాయి. కర్మ అంటే నిత్య కర్మ, నైమిత్య కర్మ ఓకే. అలా చాలా ఓకే. కేటగిరీస్ ఉంటాయి. సో, అది డీపర్ కాకుండా ఇది కొంచెం కష్టం అనేది అర్థమైపోయింది. వాట్ అబౌట్ జ్ఞాన? జ్ఞాన అంటే మినిమమ్ జ్ఞాన క్వాలిఫికేషన్ అంటే సన్యాసం తీసుకోవాలి. ఎవరైతే కష్టమే. ఎవరైతే ఇల్లు, భార్య, పిల్లల్ని అన్నీ విడిచిపెట్టి సన్యాసం తీసుకుంటే అప్పుడు జ్ఞాన మార్గం అక్కడి నుంచి స్టార్ట్ అయితుంది. అంటే సంసారంలో ఉంటే జ్ఞాన మార్గం కష్టమా? అంటే చాలా చాలా కష్టం. చేయలేదని కాదు. కానీ అది ఇంపాసిబుల్ కాదు గానీ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్. ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్. ఎందుకంటే అదంత ఫేవరబుల్‌గా ఉండదు. ఒకానొక సమయంలో జ్ఞాన మార్గం ఇనీషియల్ స్టేజ్‌లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. డీప్ కానీ ఎళ్ళాలంటే డీపర్ కొంచెం ఎళ్ళాలంటే సన్యాసం సన్యాసమే తీసుకోవాలి. సపోర్ట్ చేస్తుంది. సన్యాసం థర్డ్ వన్ తీసుకోవాలి. ధ్యాన మార్గం. ధ్యాన మార్గం అంటే మీరు హిమాలయాల్లోకెళ్ళి తపస్సులు చేసుకోవాలి. ఓకే. ఈ 3 మార్గాలు కష్టమైనప్పుడు ఈజియెస్ట్ ఆర్ చేయాల్సిన కంఫర్టబుల్ ఈ ప్రాక్టికల్ మండేన్ లైఫ్‌లో మనకి మనం చేయగలిగేది సంసారం ఉన్న ఇంట్లో. ఇప్పుడు లైఫ్‌లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే కర్మ, ధ్యాన, జ్ఞాన ఈ 3 వారు చేయాలంటే అది ఆడవాళ్ళు చేయలేరు. మీరు సన్యాసం తీసుకొని ఎళ్ళటం అది ఆడవాళ్ళకి అలౌడ్ లేదు. అవును. అది అది జ్ఞాన హిమాలయాలకెళ్ళి తపస్సు చేయటం కూడా అది అలౌడ్ లేదు. కర్మ మాకా కర్మ కూడా అదే వర్ణాశ్రమం చేయాలని చెప్పాను కదా! సో, వర్ణాశ్రమం దాంట్లో కూడా చాలా రూల్స్ పాటించాలి. సో, అది కూడా అంత ప్రాక్టికల్ కాదు. సో, ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనకి కలియుగంలో కలో శూద్ర సంభవం అన్నారు. అంటే అందరికీ అప్లికేబుల్ స్త్రీలకైనా ఇప్పుడు మనందరం ఈ మనకున్న కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళు పుట్టటం బ్రాహ్మణ కులంలో అయినా వేరే ఏ కులంలో పుట్టినా కానీ జన్మనా జాయతే శూద్ర అంటారు. మరి జస్ట్ జన్మ నుంచి చూస్తే అందరూ శూద్రనే. అలా మనకి కలియుగంలో కలో శూద్ర సంభవం. ఎందుకంటే ఇప్పుడు అటువంటి గుణాలు లేవు. బ్రాహ్మణ అంటే యజన్ యాజన్ పఠన్ పాఠన్ తాన ప్రతిగ్రహణ. సో, చాలా హై క్వాలిటీస్ ఉంటాయి ఓకే. బ్రాహ్మణస్. ఈ ఫస్ట్ ఒక లైన్ చెప్పారు కదా స్వామీజీ.
అది జన్మతో మనం అందరం శూద్రులు ఎందుకని ఇప్పుడు బ్రాహ్మణులు అంతా మేము బ్రాహ్మణులం అంటారు. వాళ్ళు బ్రాహ్మణులు కదా. బ్రాహ్మణ అంటే అది జన్మనా జాయతే శూద్ర, సంస్కారాత్ భవేద్ ద్విజ. వాళ్ళకి సంస్కారాలు జరిగినప్పుడు అప్పుడు వాళ్ళని ద్విజ అంటారు. వేద పాఠాత్ భవేద్ విప్ర, వేదాలు నేర్చుకొని దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళని విప్ర అంటారు. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ, ఎవరైతే బ్రహ్మని తెలుసుకుంటారో వాళ్ళని బ్రాహ్మణ అంటారు. బ్రహ్మని తెలుసుకోవటం భగవంతుడిని తెలుసుకోవడం. అట్లీస్ట్ నేను శరీరం మనసు కాదు ఆత్మ అని వాళ్ళకి కొంచెం ఒక లెవెల్ సాక్షాత్కారం ఉంటే వాళ్ళని బ్రాహ్మణ అంటారు. జన్మతో బ్రాహ్మణ కాదు. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ, వేద పాఠాత్ భవేద్ విప్ర, సంస్కారాత్ భవేద్ ద్విజ. వాళ్ళు ఒట్టి ద్విజ లెవెల్కి వస్తారు. ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టి వాళ్ళకి సంస్కారాలు జరిగితే వాళ్ళని ద్విజ అనొచ్చు. వాళ్ళు వేదాలని చదువుకొని దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే విప్ర అంటారు వాళ్ళని. బ్రహ్మన్ కొంత సాక్షాత్కారం కలిగితేనే అప్పుడు వాళ్ళని బ్రాహ్మణ అనొచ్చు. ఓకే. సో సారీ, ఈ మధ్యకాలంలో అయితే కాస్త జస్ట్ వెజిటేరియన్ అయిపోతేనే బ్రాహ్మణులు అంటారు. మీరైతే బ్రాహ్మణులు కూడా పుట్టక అది నేను అనట్లేదు, నేను అందుకే శాస్త్రం స్వామీజీ నేను మిమ్మల్ని అంటే రెఫరింగ్ టు మన శాస్త్రాలే. అయితే ఫస్ట్ ఇది చెప్పారు, దాని తర్వాత నెక్స్ట్ కలియుగం గురించి ఏదో చెప్పారు. కలో శూద్ర సంభవ. కలియుగంలో అందరినీ శూద్రులతో సమానం ఎందుకు చేస్తారంటే, చూడండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళు ఎవరి కింద జాబులు చేయరు. బ్రాహ్మణ అంటే యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిజ్ఞ. వాడు యజన్ యాజన్ శాస్త్రాన్ని చదవాలి, శాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. యజన్ యాజన్ అంటే భగవంతుడి సేవ చేయాలి, వేరే వాళ్ళకి నేర్పించాలి. పఠన్ పాఠన్ శాస్త్రాన్ని చదవాలి, శాస్త్రాన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన ప్రతిజ్ఞ, వాళ్ళు దానం తీసుకుంటారు, వేరే వాళ్ళకి దానం ఇస్తారు, అంతే. వాళ్ళు ఎవరి కింద పనిచేయరు. పరిచర్యాత్మకం కార్యం శూద్ర కర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కార్యం అంటే వేరే వాళ్ళ కింద పనిచేసి శాలరీ తీసుకుంటే వాళ్ళని శూద్ర కర్మ స్వభావజం, వాళ్ళని శూద్ర అంటారు. శాలరీతో పనిచేస్తే. ఇప్పుడు పెద్ద పెద్ద సీఈఓస్ని కూడా తీసుకుంటే వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు. సో ఆ రకంగా చూస్తే ఆ సీఈఓ కూడా ఈ యొక్క శాస్త్రం ప్రకారంగా హీఈస్ ఆల్సో శూద్ర. అంటే ఇప్పుడు బిజినెస్ మెన్స్ అంతా బ్రాహ్మణుల కింద వస్తారా? బిజినెస్ మెన్స్ వైశ్య కింద వస్తారు. ఇప్పుడు నా కంపెనీ నేను పెట్టాను, ఎవరి దగ్గర శాలరీ అదే వైశ్యాస్ కింద వస్తారు. బ్రాహ్మణ అంటే ఈ 6 యాక్టివిటీస్ చేస్తే బ్రాహ్మణ. అదే యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహణ. మీరు చేయాల్సిన ఈ 6 యాక్టివిటీస్లోనే మీరు శాస్త్రం నేర్చుకోవాలి, శాస్త్రాన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు భగవంతుడికి సేవ చేయాలి, ఇతరులకి ఎలా సేవ చేయాలో నేర్పించాలి. మీరు దానం తీసుకోవాలి. అంటే మీకు ఇది నేను ఈ పూజ చేస్తే ఇన్ని రూపాయలకి ఇంత పూజ చేస్తాను, ఈ పూజకి ఇంత, ఈ పూజకి ఇంత అంటే అది బ్రాహ్మణ కాదు. మీరు పూజ చేయాలి, ఎంత వస్తే అది భగవంతుడి యొక్క కృపగా భావించి స్వీకరించాలి, అప్పుడు దాన్ని బ్రాహ్మణ అంటారు. ఓకే. ఈ క్వశ్చన్స్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చాలా డీప్గా అడుగుతాను ప్రభుజీ. ఎందుకంటే ఈ దానం అనేది పండితులకి ఎలా ఇస్తున్నారు అనేది చాలా కాంట్రవర్షియల్ డిస్కషన్. ఎందుకంటే టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఒకసారి అడుగుతాను. సో బ్రాహ్మణులు అవ్వాలి అంటే ఈ 6 యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు బ్రాహ్మణులు. మిగతా వాళ్ళు క్షత్రియ అంటే ఆయన ఎవరైతే ధర్మాన్ని రక్షించడానికి వారు ప్రజల ఆ రకంగా వాళ్ళు కూడా ఎవరి కింద జాబ్ చేయరు, వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు పన్ను కలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకంటే వారు ఆ ప్రొటెక్షన్ ఇస్తారు కాబట్టి వారికి పన్ను చెల్లి చేస్తారు. ఆర్ట్ నేర్చుకుంటారు కదా అప్పట్లో, అన్ని శస్త్రాలు నేర్చుకునే వాళ్ళు. అది క్షాత్ర ధర్మ ఇవేంటంటే వాళ్ళు శౌర్యం, తేజం, బలం, దక్షం ఇవన్నీ క్వాలిటీస్ ఆ క్షత్రియాల్లో ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళని మనం క్షత్రియ అంటాం. వాళ్ళు ఏంటంటే ఎవరి కింద పని చేయలేరు, వాళ్ళు శాలరీ కింద స్కిల్డ్ ఉంటారు. స్కిల్ శూద్ర కింద వస్తుంది. శూద్ర అంటే స్కిల్స్ శూద్ర కింద వస్తుంది. వాళ్ళకి స్కిల్ కాదు అక్కడికి ఏంటంటే వాళ్ళకి ఆ పౌరుషం ఉంటుంది. వాళ్ళు ప్రాణం పోయినా కానీ ధర్మాన్ని కాపాడతారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్కిల్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి స్పిరిట్ ఉంటుంది. అది నేను ధర్మాన్ని కాపాడాలి, నేను చనిపోయినా కానీ ధర్మాన్ని మాత్రం నేను కాపాడాలి. సో ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు క్షత్రియాస్. వాళ్ళు ఇంకా ఎవరి కింద శాలరీస్కి జాబ్ చేయడం అట్లా ఉండదు. వాళ్ళకి ఒక ఏరియా ఇస్తారు, అది రూల్ చేస్తారు, అక్కడ ధర్మాన్ని కాపాడతారు, ఆవుల్ని కాపాడతారు, బ్రాహ్మణుల్ని కాపాడతారు, స్త్రీలను కాపాడతారు, పిల్లల్ని కాపాడతారు. సో ఇది వాళ్ళ డ్యూటీ. సో వారు ప్రాణం పోయినా కానీ వాళ్ళకి ఎటువంటి హాని కలిగకుండా చూస్తారు. కమ్యూనిటీ, సొసైటీ, వాళ్ళకి ఏ ఏరియా రెస్పాన్సిబుల్ ఉంటే ధర్మాన్ని కాపాడు. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో, మనం ఏం స్టార్ట్ చేసాము అంటే, మీరు అనేది ఈ భక్తి అని నేను అడిగినప్పుడు మీరు అన్నారు మన శరీరము
కాకుండా ఆత్మ సాక్షాత్కారం. అయితే ఇప్పుడు మనం పనిచేసేది, మన యాక్టివిటీస్, మన ఫోకస్ ఈజ్ టువర్డ్స్ మన శరీర సుఖం, మానసిక సుఖం ఆర్ మానసిక కోరికలు. ఆత్మకు అసలు ఆత్మకి కోరికల గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు ఆత్మకు కోరిక ఉంటుందా? ఆత్మ కోరిక ఉంటుందా స్వామీజీ? ఆత్మకు నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఒక జనరల్గా ఒక కోరిక ఉంటుంది. ఏంటి అంటే నేను ఎంజాయ్ చేయాలని. అచ్చా, ఆత్మకు డీప్గా స్పెసిఫిక్గా ఉండదు, జనరల్గా ఉంటుంది, బ్రీఫ్గా ఉంటుంది, జనరల్ కోరిక ఉంటుంది. ఓకే. సో ఈ భక్తికి అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే అందరూ క్వాలిఫైడ్ కాదు ఇవి చేయటానికి, వేరే మార్గాలు చేయటానికి స్త్రీలు వీళ్ళు క్వాలిఫైడ్ కాదు. కలియుగంలో శూద్ర సంభవం ఎందుకు అంటున్నారంటే, కలో శూద్ర సంభవం ఎందుకంటే అందరూ శాలరీకి జాబ్ చేస్తారు కాబట్టి. ఓకే. వైశ్యాస్ ఎవరైతే బిజినెస్ పెట్టుకుంటారో వాళ్ళు ఎవరి కింద పని చేయరు వాళ్ళు. అందుకే కొంత కేటగిరీ ఆఫ్ వైశ్యాస్ అయితే ఉన్నారు. ఇప్పుడు మనకి క్షత్రియాలు బ్రాహ్మణాలు లేరని కాదు, కానీ అంత ప్యూర్గా లేరు ఇప్పుడు. ఓకే. సో జన్మతఃగా ఉన్నారు కానీ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ అంత హై క్వాలిటీస్ లేవు ఇప్పుడు. అన్ని ఏదైతే స్టాండర్డ్ హైయెస్ట్ స్టాండర్డో ఆ స్టాండర్డ్లో లేరు ఇప్పుడు. అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే బ్రాహ్మణ అంటే వాళ్ళు కంప్లీట్గా భగవంతుడి మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి ఏది వచ్చినా కానీ యాక్సెప్ట్ చేసేస్తారు. వాళ్ళు ఇంత కావాలని డిమాండ్ చేయరు. అది బ్రాహ్మణ. అలా ఇప్పుడు ఆ క్వాలిటీ లేదు, కానీ పూర్తిగా లేదండి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఎవరైతే చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారో, ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళని ఒక బ్రాహ్మణ కింద కేటగిరీ చేయొచ్చు మనం. ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ క్షత్రియ కింద మనం కౌంట్ చేసుకోవచ్చు. ఎవరైతే మేనేజ్మెంట్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని వైశ్య కింద కౌంట్ చేస్తాం. స్కిల్ఫుల్ ఎవరైతే స్కిల్స్ ఎవరైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళందరినీ శూద్ర కింద కౌంట్ చేస్తారు. సో ఇది జస్ట్ ఒక జనరల్ కేటగిరీ, ఇట్స్ నాట్ బై బర్త్, జన్మ నుంచి కాదు ఇదంతా. ఇదంతా ఒక కలియుగంలో ఇదే సెట్ ప్రాక్టికల్గా జరిగేది ఇదే. సో అందుకే కర్మయోగం చేయటం కష్టం. కర్మయోగం చేయడం కష్టం, జ్ఞానయోగం కష్టం అని చెప్పి, ధ్యానయోగం కూడా ధ్యానయోగం అయితే మనం చేయగలిగింది భక్తి ఒకటే. అందుకే భక్తి కలియుగంలో చాలా ప్రాక్టికల్, అదొకటే చేస్తాం మనం. భక్తి అసలు ఎందుకు చేయాలి? సో అదే నేను చెప్తున్నాను, మనం ఏంటో తెలుసుకోవాలి అంటే, నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే నేను చేయాలి కదా ఏదో ఒక ప్రొసీజర్. సో అర్జున ఫస్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొల్యూషన్ కావాలి మనకి ప్రాబ్లం నుంచి ఆ సొల్యూషన్ కావాలి అంటే మనకు ఒక మెథడ్ ప్రాక్టీస్ చేయాలి. ఆ మెథడ్ ఏంటి? ఫస్ట్ మెథడ్ వచ్చి మనకి ఇప్పుడు చేయాల్సింది భక్తి. అంటే టూ ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఒకటి ఏంటంటే నేను ఎవరో తెలుసుకోవాలి, సెకండ్ నాకు ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు సొల్యూషన్ కావాలి, నేను ఇలా ఎందుకున్నాను, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి, నాకు సొల్యూషన్ కావాలి. మూడోది ఏంటంటే ఏం యాక్ట్ చేయాలి, పర్పస్, ఎలా, వాట్ యాక్షన్, యాక్టివిటీ. సో ఇప్పుడు నాకు నా ప్రాబ్లమ్స్ నుంచి నాకు సొల్యూషన్ కావాలి, పర్మనెంట్గా సొల్యూషన్ కావాలి అంటే నేను ఒక ప్రాసెస్ని ప్రాక్టీస్ చేయాలి, ఇనిషియేట్ చేయాలి. సో ఇప్పుడు నేనెవరో, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయంటే నేను కరెక్ట్గా యాక్ట్ చేయట్లేదు కాబట్టి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక మిషన్ ఇచ్చారు, నాకు కరెక్ట్గా ఆపరేటర్ చేయడం తెలీదు, అదేం చేస్తాను నేను, దాని నుంచి నాకు ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని డ్యామేజ్ చేస్తాను. కారు డ్రైవింగ్ రాదనుకోండి, నాకు హెలికాప్టర్ రాదు, సో నేను హెలికాప్టర్ ఎక్కేసాను, దాన్ని ఏదో ఒక రకంగా చేశాను అనుకోండి, అదేమవుతుంది, పైకి ఎగురుతుంది, కూలిపోతుంది, ఎందుకంటే నాకు రావద్దు ఆపరేట్ చేయటం. కానీ ఇప్పుడు నాకు అది ఆపరేట్ చేయటం వస్తే నేను సరిగా ఉపయోగించుకుంటా. సో అదేవిధంగా నేనేంటో నాకు తెలిస్తే నేను అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను పర్మనెంట్గా బయటపడవచ్చు. కానీ ఈ ఏరోప్లేన్స్ వీటికి అయితే బాగా ట్రైనింగ్ ఇస్తారు, ఇక్కడెక్కడ ట్రైనింగ్ ఉంటుంది మనకి. సో అందుకే మనకి శాస్త్రంలో ట్రైనింగ్ ఉంటుంది, మనం ఏంటో తెలుసుకొని. మనకి 4 ప్రాసెస్ అయితే ఉన్నాయి, దాంట్లో 3 అయితే మనకి ప్రాక్టికల్ కాదు, భక్తి అయితే చేసుకోవచ్చు మనం. సో మనం భక్తి ద్వారా నేనేంటో నేను తెలుసుకుంటున్నాను, నేను ఎలా యాక్ట్ చేయాలో తెలుసుకుంటున్నాను, దాని ద్వారా నేను పీస్ఫుల్గా ఉంటాను. అందుకే సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకి అప్రహిత్యత ఏ ఆత్మ సుప్రసిద్ధ. ఆత్మకి సరైన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆత్మకి ఆ ఆనందం లభించట్లేదు, సో అందుకే మనం ఈ రకంగా సఫర్ అవుతున్నాం. సో మనకి ఈ సఫర్ నుంచి పర్మనెంట్గా బయటపడాలి అంటే మనం అన్నిటికన్నా హయ్యెస్ట్ ధర్మ అనేది చేయాలి. అంటే ధర్మ అంటే మన యాక్షన్, నేను ఏం చేయాలి అనేది అది ధర్మ. అన్నిటికన్నా పరోధర్మ అంటే హయ్యెస్ట్ ధర్మ ఏంటి? ఏతో భక్తి అధోక్షజ. అధోక్షజ అంటే కృష్ణని అధోక్షజ అంటారు. ఆయనకి అంటే అక్షజ అంటే మనకి మన ఇంద్రియాలకి అతీతంగా ఉంటారు, ఆయన కనిపించారు డైరెక్ట్గా, అందుకే అక్షజ. అండ్ సో ఇలా అటువంటి కృష్ణకి మనం భక్తి చేసుకోవటం హయ్యెస్ట్ ధర్మ అని చెప్తున్నారు. సో హయ్యెస్ట్ ధర్మ అంటే మనకి చాలా
బెనిఫిట్ అయ్యే యాక్టివిటీ అదొకటే చేయాలి, మనం ధర్మ చేయాలి, మనం అందరం ధర్మ చేయాలి. కానీ హయ్యెస్ట్ ధర్మ ఏంటి? కృష్ణకి భక్తి చేసుకోవటం హయ్యెస్ట్ ధర్మ. అది కూడా ఎలా చేయాలి? అహితుకి అప్రతిహత, ఎటువంటి నిస్వార్థంగా. అప్రతిహత అంటే ఎటువంటి బ్రేక్స్ లేకుండా, ఈరోజు చేసాం మళ్ళీ సంవత్సరం తర్వాత చేస్తాం అట్లా కూడా కంటిన్యూస్గా చేస్తే ఈ ఆత్మ సుప్రసిద్ధి, అప్పుడు ఆత్మకి పూర్తిగా ఆనందం కలుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే నేనేంటో నాకు తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది. అంటే భక్తి ఎందుకు చేయాలంటే ఈ విషయాల గురించి చేయాలి. సో ఫస్ట్ నా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వెళ్ళాలి కదా. అర్జునకు ప్రాబ్లం వచ్చింది, కృష్ణ నాయన నువ్వు నాకు భక్తి చేసుకో, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం మన్మనా భవ మద్భక్తో. కృష్ణ ఏమంటున్నారు అర్జునకి? నా భక్తుడు కండి అంటున్నారు. సో నా భక్తుడు ఎందుకు కావాలి మీరు? ఎందుకంటే నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు దాని నుంచి బయటకు వెళ్ళాలా, నా భక్తుడవు, నాకు నచ్చినట్టుగా నువ్వు పనులు చేయి, నీకు మంచి జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు నేను భక్తి చేయడం ఏదో శాస్త్రంలో అర్థం చేసుకొని భక్తి చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక టమాటా కర్రీ చేశాను, ఏదైనా పులుసు చేశాను, అది వడ్డించినప్పుడు ఎవరైనా తింటే బాగుందా అని నాకు కాస్త చెప్తారు, ఇది బాగుంది ఇది బాగాలేదు అని. అప్పుడు నాకు తెలుసు, అరే నేను వంట బాగానే చేస్తున్నాను, నలుగురు తింటున్నారు అని. అప్పుడు నేను భక్తి చేయడం స్టార్ట్ చేస్తే నా భక్తి అసలు ఆ భక్తి కరెక్టా, ఆ భక్తి అనేది భగవంతుడికి అందుతుందా లేదా, నాకు ఆ లక్షణాలు కానీ ఆ సూచనలు ఎలా తెలుస్తాయి? మనకు అందుకే గైడెన్స్లో ఉండాలి, మనకి గురువు అవసరం. ఎవరైతే భక్తి శాబ్దే పరేచ నిష్ణాతం పరే బ్రహ్మణి ఉపసమాశ్రయ. సో ఎవరైతే స్తోత్రియం బ్రహ్మనిష్టం, గురువుని మనం స్వీకరించాలి, ఆయనకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఎవరైతే ఆ భక్తిలో కరెక్ట్ మంచి పొజిషన్లో ఉన్నారో వారిని మనం గురువు కింద స్వీకరించి వారి గైడెన్స్లో మనం భక్తి చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయిలకి గురువులు కావాలి అంటే కొంచెం క్రిటికల్ స్వామీజీ. అంటే వాళ్ళు కరెక్ట్ గురువు దగ్గర భగవంతుడు మర్చిపోయి గురువు మీద మోహం అయిపోతారు. లేదు అంటే ఆ స్టెబిలిటీ రాదు. అలాంటప్పుడు కృష్ణం వందే జగద్గురుం అన్నారు. శాస్త్రం కానీ కృష్ణుడు కానీ గురువుగా మనము ఊహించుకొని ఆయన్నే గురువులాగా చేస్తే గైడెన్స్ ఇస్తారంటారా? అంటే అట్లీస్ట్ ఆనెస్ట్గా నిజంగా భక్తి మార్గానికి ఇంట్రొడక్షన్ కావాలి స్వామితో అంటే ఫిజికల్ వరల్డ్లో గురువు వద్దు అనుకొని మనం అలా స్టార్ట్ చేయొచ్చా? శాస్త్రం కానీ కృష్ణుని కానీ కాదు, ఫిజికల్ వరల్డ్లో కంపల్సరీ గురువు అవసరం ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, కొంతమంది గృహస్థులు ఉంటారు, భార్యాభర్తలు. ఆ భార్యలు ఎవరైతే ఉంటారో ఆ భర్త గురువు అయి ఉంటారు. కొంతమంది వాళ్ళ భార్యలు కూడా అమ్మాయిల్ని గైడ్ చేయొచ్చు. సో అలా మీరు వారిని స్వీకరించి గురుపత్నిలతో అది కొంచెం సో అలా మీరు కంపల్సరీ గైడెన్స్లో ఉండొచ్చు. అది మా ఫ్యామిలీస్కి కానీ ఎవరికైనా కానీ మోస్ట్ సేఫెస్ట్. అయితే ఎలాగో అది కృష్ణం వందే జగద్గురు అంటారు. అసలు ఏది కాన్సెప్ట్, దాని కాన్సెప్ట్ అంటే కృష్ణనే గురు రూపంలో సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రై యుక్త సదావా యతయేవ శబ్ది కింటూ ప్రభోర్యార్ ప్రియేవ తస్య వందే గురు శ్రీ చరణారవిందం. సో మనకి సాక్షాద్ధరిత్వేన, సాక్షాత్తుగా హరి. ఇప్పుడు భగవంతుడు మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు, ఆయన మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ గైడెన్స్ మనకి వినిపించదు ఇప్పుడు, ఎందుకంటే మనకు మనసులో ఆల్రెడీ చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి వింటున్నాం కాబట్టి భగవంతుడు చెప్పేది వినిపించదు. అందుకే ఏమవుతుందంటే ఆ పరమాత్మ సాక్షాత్తుగా గురువు రూపంలో మనకి ముందొస్తారు. సో ఆయన చెప్పాల్సిందంతా గురువు ద్వారా ఆయన చెప్పిస్తారు. సో ఆ డైరెక్షన్ మనం తీసుకుంటే మన లైఫ్లో మనకి సక్సెస్ మనం పొందొచ్చు. అందుకే గురువుని మనం సాక్షాత్తుగా భగవంతుడిగా భావించి ఆయన చెప్పింది సాక్షాత్తుగా కృష్ణ వచ్చి నాకు చెప్తున్నారని అది పాటిస్తూ చేసి వెళ్ళాలి. అప్పటి కాలంలో బాగా మాకు గుర్తుంది, పాత సీరియల్స్ కానీ వాట్ ఎవర్ మేము చూసిన ఎవిడెన్సెస్ ఇప్పుడు చూస్తే గురువు చెప్పిందే వేదం అండి. అంటే గురువు చెప్తే ఇక తిరుగు క్వశ్చన్స్ కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు బ్రెయిన్ వైరింగ్ ఎలా ఉంటుందంటే లాజిక్, రీజనింగ్, సైంటిఫిక్ అన్నీ అర్థమైతే కానీ యాక్షన్ చేయమంటున్నాం. గురువు కూడా ఆ విధంగానే లాజికల్గా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆయన గురువు. ఇప్పుడు చేసిన అప్పుడైతే అసలు గురువుని ప్రశ్నించే ఆలోచన కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు ప్రతిదానికి రీజనింగ్ అన్నీ కావాలి. అప్పుడు కొంచెము మా యాక్షన్స్లో మా వైరింగ్లో తేడా వస్తుంది. అదర్వైజ్ అంటే ముందేంటంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు మనకి లాజికల్ ఈవెన్ ఎక్స్ప్లెనేషన్స్. గురువు కూడా అప్పుడు కూడా ఆయన లాజికల్గా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కొన్ని విషయాలు మనకి అర్థం కాకపోతే ఇంకా డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేస్తున్నాం ఫెయిత్ మీద. సో ఒక లెవెల్లో మనం క్వశ్చన్ చేయొచ్చు, క్వశ్చన్ చేసి దానికి కరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. కానీ ఒక లెవెల్ అయ్యాక దానికి ఆన్సర్ నాకు అర్థం కాకపోతే ఫస్ట్ యాక్సెప్ట్ చేసేస్తాను,
మెల్లమెల్లగా నేను అది ప్రాక్టీస్ చేస్తుంటే నాకు ఒకానొక సమయంలో అది అర్థమైపోతుంది. అయితే మీరు ఇప్పుడు ఈ కృష్ణం వందే జగద్గురువు అనే దానికి బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇంకో పర్స్పెక్టివ్ నాకున్న అండర్స్టాండింగ్ మీకు చెప్తాను. కరెక్ట్ చేయండి స్వామీజీ. అంటే అప్పట్లో నేను అనుకునేదాన్ని ఈ వరల్డ్ యూనివర్స్‌లో హి ఈజ్ ఎన్ అల్టిమేట్ గురు, జగద్గురు. అండ్ దెన్ మనకి టైమ్ టు టైమ్ ఆయన టీచ్ చేస్తూ ఉంటాడు. హి ఈజ్ ఆల్వేస్ టీచింగ్ అనిపిస్తది. అంటే ఇప్పుడు అర్జునుడికి నేర్పించడం గానీ, ఎక్కడో అక్కడ విత్ టైమ్ సమ్‌వేర్ ఎక్కడో అక్కడ ఆయన నేర్పిస్తూ ఉంటాడు. హిస్ టీచింగ్. అది కరెక్టే అంటారా? ఓహో! ప్రతిసారి ప్రతి మూమెంట్ ఆయన నేర్పిస్తున్నారు. మీరు ఈ ప్రకృతిని చూస్తే ప్రకృతి నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు. ఆ ప్రకృతి నుంచి నేర్చుకునేవన్నీ కృష్ణ నుంచే నేర్చుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఒక చిన్న పిచ్చుక తీసుకోండి. అది దాని ఉన్న సైజే ఇంత. హ్మ్. కానీ దాని థ్రోట్ అంత చిన్నగా ఉండి అంత పెద్ద సౌండ్ చేస్తుంది. అవును. ఆ కోకిల తీసుకునండి. అది 2 మైళ్ళ దూరం వెళ్తుంది దాని సౌండ్. మనం అంత గట్టిగా అరవలేం. కానీ అంత చిన్న పక్షిలో అంత పెద్ద సౌండ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో, అలా మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణ అందుకే విభూతి యోగం మనకి 10వ అధ్యాయం భగవద్గీతలో చెప్తున్నారు. 10th ఓకే. ఏమంటున్నారంటే, నాయనా నువ్వు నదులను చూసావంటే గంగ నేను అని చెప్తున్నారు. అంటే గంగను చూసిన వెంటనే అన్ని నదుల్లో స్పెషల్ గంగ అంటే అది కృష్ణ. పాండవుల్లో అర్జున్ నేను అంటున్నారు. పర్వతాల్లో హిమాలయ నేను అంటున్నారు. సో, ఏదైతే నీకు స్పెషల్ కనిపిస్తుందో కృష్ణ యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తేత్ ఏవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవం. ఆ తేజం నా యొక్క అంశమే అని చెప్తున్నారు. అంటే ఏ వస్తువుని చూసినా కానీ దాంట్లో ఉన్న స్పెషాలిటీ కృష్ణ అని తెలుసుకుంటే ఆయన ఎప్పుడు గుర్తుంటారు ఫస్ట్. కనిపిస్తారు. ఇంకొకటి ఆయన దాని నుంచి ఒక లెసన్ కూడా నేర్పిస్తున్నారు. చాలా వరకు మనకి ప్రకృతి నుంచి చాలా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి, కొన్ని జంతువుల నుంచి, కొన్ని ప్రకృతి నుంచి అలా మనం చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అయితే మరి సింపుల్ క్వశ్చనే కానీ కొంచెం కన్‌ఫ్యూజన్. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు ఏదైనా రిలేషన్‌లో ఇదంతా బోధిస్తున్నాడా? యాస్ ఎ గురువు ఈస్ టీచింగ్. గురువులాగా చెప్తున్నారా? గురువు రోల్‌లో లేదంటే జస్ట్ ఏదో రిలేషన్‌లోనా? ఫస్ట్ రిలేషన్ మీద ఆయన ఒక పెప్ టాక్ ఇస్తారు. నాయన ఇన్స్పైర్ అవ్వు, నువ్వు క్షత్రియ ఇది అది అని. నో. కానీ నో. అప్పుడు కృష్ణుడికి రిలేషన్ ఉంటుందా కాదు అర్జునుడితో? అర్జున రిలేటెడ్ ఎందుకంటే ఆయన బావమరిది కాబట్టి. బ్రాహ్మణుడి రూపంగా అన్ని చెప్తూ ఉంటాడా? హి బికమ్స్ ఎ బ్రాహ్మణుడి గురు. రూపంలో చెప్పారు. కానీ అర్జునకి అప్పుడు కృష్ణ గురువులా చెప్పరు. ఆయన ఏంటంటే ఒక పెప్ టాక్ ఇస్తారు, ఇన్స్పిరేషన్ చేస్తారు. కానీ అర్జున అంటున్నా నాకు అది వర్కౌట్ అవ్వట్లేదు. శిష్యస్తేహం స్వాదిమాం త్వాం ప్రపన్నం అంటారు. కృష్ణ నేను మీకు సరెండర్ అవుతున్నాను, మిమ్మల్ని గురువు కింద యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓహ్! అప్పుడు కృష్ణ అంటారు, ఓకే భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. నువ్వు నా భక్తుడు అయ్యావు, నువ్వు నా యొక్క మిత్రుడివి అని, నువ్వు ఇప్పుడు నాకు శిష్యుడిలాగా నాకు శరణ పొందావు కాబట్టి ఈ రహస్యాన్ని నీకు బోధిస్తున్నాను అంటారు. సో ఎప్పుడైతే అర్జున సరెండర్ అవుతారో 2వ అధ్యాయం 7వ శ్లోకంలో అప్పుడు కృష్ణ అప్పటి నుంచి ఆయన బోధిస్తారు. అప్పుడు దాకా ఆయన జస్ట్ రెండో ఎంకరేజ్ అధ్యాయంలో చేస్తారు. ఏం చెప్పారు 7వ స్వామి? శ్లోకంలో 7వ శ్లోకంలో అక్కడి నుంచి కృష్ణ అప్పుడు అర్జున సరెండర్ అవుతారు. ఓకే. సో అర్జున సరెండర్ అయ్యి కార్పణ్యతోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమూఢచేత యశ్రేయష్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం స్వాదిమాం తాం ప్రపన్నం. నేను మీకు శరణ పొందాను, ప్రపన్నం, నేను మీ శిష్యుడిగా మారుతున్నాను. ఎందుకంటే కార్పణ్య దోషోపహత స్వభావ, ఈ యొక్క చాలా బివిల్డర్గా ఉన్నాను నేను, నాకు ఏది రైటో ఏది రాంగో తెలియట్లేదు. అందుకే నాకు పృచ్ఛామిత్వం ధర్మ సమూఢ చేత, ధర్మ సమూఢ అంటే నేను ఈ ధర్మం ఏంటో కరెక్ట్గా తెలియట్లేదు. శ్రేయస్ ఏంటో నాకు తెలియట్లేదు, నాది అల్టిమేట్ గుడ్ ఏంటో. అందుకే నిశ్చితం బ్రూహితన్మే, కరెక్ట్గా ఏంటో నాకు చెప్పండి, నేను మీకు శిష్యుడిగా అవుతున్నానని సరెండర్ అవుతున్నారు. అప్పటి నుంచి కృష్ణ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అధ్యాయము సెకండ్ అధ్యాయంలో 6 శ్లోకాల వరకు జస్ట్ ఇన్స్పిరేషన్ టాక్స్, క్యాజువల్ రిలేషన్, బామ్మడిది అని మాట్లాడుకోవడం అంతవరకు జరుగుతుంది. అంటే ఫస్ట్ చాప్టర్లో ఒకటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెకండ్ చాప్టర్లో కొన్ని శ్లోకాల్లో అర్జునాని ఎంకరేజ్ చేస్తారు కృష్ణ. కానీ అర్జున అంటారు అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు ఆ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందంటే బయట కూడా పెప్టాక్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే స్టిరాయిడ్స్, ఇన్సులిన్ ఎక్కించినట్టుగా అది బయట నుంచి మీరు సపోర్ట్ తీసుకుంటున్నారు. కరెక్ట్. అది పనిచేయదు ఎక్కువ కాలం. మీరు అలాంటి మోటివేషన్కి వెళ్తే ఒక వారం రోజులు పనిచేస్తుంది, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ జ్ఞానం అయితే ఎప్పుడైతే లభిస్తుందో అది ఇంటర్నల్గా మిమ్మల్ని డెవలప్ చేస్తుంది, ఇంటర్నల్ని చేంజ్ చేసేస్తుంది మిమ్మల్ని. మీ సిస్టమ్ అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగ నివారణాత్మక శక్తి ఇంటర్నల్గా కోర్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ నాలెడ్జ్ మిమ్మల్ని ఇంప్రూవ్. సో ఆ పార్ట్ కృష్ణ ఇస్తారు.
ఇప్పుడు నార్మల్గా బయట ఏంటంటే జనాలు పెప్టాక్స్ ఇలాంటి ఇన్స్పిరేషన్ మోటివేషన్స్ ఇస్తున్నారు కానీ అది జస్ట్ 1 వీక్ 1 మంత్ దాకా పనిచేస్తుంది, ఎక్కువ పనిచేయదు. కానీ ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇంటర్నల్గా మిమ్మల్ని చేంజ్ చేస్తుంది కాబట్టి అది పర్మనెంట్గా మీకు ఎఫెక్ట్. సో కృష్ణ అర్జునకి అప్పటి నుంచి బోధిస్తారు. సో అప్పుడు కృష్ణ అల్టిమేట్గా నువ్వు నా భక్తి చేయని చెప్పేస్తారు. ఓకే, భక్తికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్, అదే భక్తి చేస్తే అసలు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా స్వామీజీ. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు గుడ్ అయినా బ్యాడ్ అయినా చెప్పండి. మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మీకు క్లేశాగ్ని అంటే మీకు ఈ మెటీరియల్ సఫర్ నుంచి మీరు బయటపడతారు. అది ఫస్ట్ సైడ్, మెటీరియల్ సఫరింగ్ అంటే భౌతిక దుఃఖాల నుంచి బయటపడతారు. సెకండ్ ఏంటంటే మీకు మెటీరియల్ టేస్ట్ కూడా తక్కువైపోతుంది. అంటే మీకు భౌతికంగా వచ్చే ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కొంచెం తగ్గిపోతాయి. మనకి దాని మీద పెద్దగా టేస్ట్ ఉండదు, దాంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత శుభద, అన్నీ మంచి జరుగుతాయి. అన్నీ మంచి జరగటం అంటే ఈ చెడు అలవాట్లు అన్నీ పోతాయి అనమాట. అంటే ఏదైతే మనం అలవాట్లు ఉన్నాయో చెడు అలవాట్లు, ఇక్కడ మంచి డెఫినేషన్ వేరుంది. అంటే మంచి అంటే బాగా కోట్లు రావడం కాదు. ఇక్కడ శుభద అంటే మనకి ఏంటంటే ఇవి అన్నీ కట్టేస్తున్నాయి ఈ భౌతిక సంసారంలో. సో వీటి నుంచి బయటకు వెళ్ళిపోతాం మనం. ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నాది నాది నాది, ఇవైతే మనకి భౌతిక కోరికలు ఉన్నాయో ఇవన్నీ మనని కట్టేస్తున్నాయి. ఇమేజ్ కాన్షియస్ కూడా పోతుందా? అన్నీ పోతాయి. ఇమేజ్, పరువు, झूठा దిఖావే కా ప్రతిష్ట, నా ప్రతిష్ట, ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా దాని మీద టేస్ట్ పోతుంది. బేసికల్గా అవి పోవటం కాదు, దాని మీద టేస్ట్ పోతాయి. ఉన్నా లేకపోయినా మంచిగా డిఫరెన్స్ ఉండదు అప్పుడు మనకి. సో ఇది శుభద. తర్వాత మోక్షలగత సందానంద విషేతాత్మ, తర్వాత శ్రీకృష్ణ ఆకర్షణ, ఇలా వేరు 6 బెనిఫిట్స్ ఉంటాయి. కానీ మెయిన్ 2 మనకి ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ సఫరింగ్ తగ్గిపోతుంది, మెటీరియల్ టేస్ట్ కూడా తగ్గిపోతుంది మనకి. అంటే భౌతికమైన రుచి, భౌతికమైన దుఃఖం, ఈ రెండింటి నుంచి మనకి ముక్తి లభిస్తుంది. అంటే మరి మొత్తం వైరాగ్యంలో ఏమి వెళ్ళిపోం కదా. యాక్షన్, ఇప్పుడు యాక్షన్ మీరు సేమ్ చేస్తారు కానీ టేస్ట్ ఉండదు. ఇప్పుడు అర్జున యుద్ధం చేయటం మానేలేదు. అర్జున యుద్ధం చేయటం మానేయలేదు. భక్తిలో వచ్చాక అర్జున యుద్ధం చేయటం మానేయలేదు. ధర్మరాజు రాజు అవ్వటం మానేయలేదు. సో వాళ్ళు చేసే యాక్టివిటీ చేశారు కానీ దాంట్లో టేస్ట్ ఉండదు. సో ఉదాహరణకి నాకు 2 రోజులు నేను భోజనం చేయలేదు, నాకు చాలా ఆకలేస్తుంది. నాకు ఎవరైనా తీసుకొచ్చి మంచి పూలమాల వేశారు, ఆ పూలమాలని నేను ఎంజాయ్ చేయగలుగుతానా? ఎందుకంటే నాకు ఆకలేస్తుంది, 2 రోజులు నేను ఏం కూడా తినలేదు, అయినా నాకు భోజనం కావాలి. ఆ పూలమాల ఎంత అందంగా ఉన్నా, లేకుంటే ఎవరైనా వజ్రాలతో కూడిన ఒక మంచి బంగారపు ముకుటం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టినా కానీ నాకు ఆకలేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మనం కృష్ణకి భక్తి చేసుకుంటే ఆయన పట్ల ఉండే ఆకర్షణ అలా ఆకలిలాగా ఉంటుంది. ఆయనే కావాలి నాకు. ఇప్పుడు మీరు ఎన్ని భౌతికంగా ఎన్ని వస్తువులు ఇచ్చినా కానీ అది నాకు పెద్దగా టేస్ట్ అనిపించదు. ఓకే, అయితే ఇంకో విషయం స్వామీజీ, ఇప్పుడు సాధారణంగా ఇది చాలా జనరల్గా తరచుగా వింటూ ఉంటాము. ఈమె ఇంత కోపం వచ్చింది, ఈవిడ అన్ని పనులు ఇలా చేస్తుంది, ఎప్పుడు చూస్తే భక్తి భక్తి అని భక్తి చేస్తుంది, భక్తి చేసి ఈ ప్రవర్తన ఏది అంటారు. సో దీనికి 2 పర్స్పెక్టివ్స్ మాకు అండర్స్టాండింగ్ ఉంది. ఆ భక్తి చేసిన మూలంగా ఆ వ్యక్తి అంతనన్నా సేన్గా ఉన్నాడు, అంటే మాత్రమన్నా కంట్రోల్ ఉన్నారు. అది చేయకపోతే ఇంకా పరిణామాలు వేరే లెవెల్లో ఉంటారు. సో ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరైతే ఇది వింటారో, చూస్తే అన్ని పూజలు చేస్తే భక్తి చేస్తే ఆమె యాక్షన్స్ ఏంటి, ఆవిడ యాక్షన్స్ ఏంటి, లేదంటే అలా అన్నప్పుడు ఈ భక్తి చేసే వాళ్ళకి ఆలోచన నెక్స్ట్ ఏమొస్తుందంటే అది చేస్తే చేయదేమో అని ఉన్న భక్తి కూడా మానేస్తుంటారు. సో దీని మీద ఏమైనా కొంచెం చెప్పగలుగుతారా? ఎలా అంటే యశాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సుర హరావ భక్తస్య కుతో మహత్గుణ మనోరథేనాస దావతవై. సో యశాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వైర్గుణైస్, అన్ని గుణాలు ఎవరైతే సర్వైర్గుణైస్ తత్ర సమాసతే సుర, సుర అంటే దేవతలు, దేవతలకున్న గుణాలన్నీ భక్తుల్లోకి వస్తాయంట భక్తి చేసుకోవటం వల్ల. అంటే వారిలో అన్ని మంచి గుణాలు వస్తాయి. అయితే ఏంటంటే జనరల్గా ఇప్పుడు భక్తి చేస్తున్నారు అంటే వాళ్ళు చేయాల్సింది ఉత్తమ భక్తి చేయాలి, మిశ్ర భక్తి కాదు. కోరికలతో ఎంతో అంత చేస్తున్నాం కదా. సో ఎంతో అంత చేస్తే అన్ని మంచి గుణాలు వస్తాయి. ఆ టైం వరకు అయితే మీరు కంట్రోల్లో ఉంటారు. దాని తర్వాత టైంలో మీరు నార్మల్ స్టేట్కే వచ్చేస్తారు. మీరు నార్మల్గా ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు. మీరు చేసినంతసేపు మీరు కంట్రోల్లో ఉండొచ్చు. ఎంతసేపు అయితే మనం కృష్ణతో టచ్లో ఉంటామో మనం ఈ యొక్క గుణాలకి అతీతంగా ఉండి దాని యొక్క ప్రభావం లేకుండా ఉండగలుగుతాం.
కానీ మళ్ళీ మనం నార్మల్ స్టేట్కి వచ్చాక ఆ సమయంలో మళ్ళీ ఆ గుణాలు మన మీద ప్రభావం చూపిస్తాయి, మనం అలాగే బిహేవ్ చేస్తుంటాం మంచి చెడుగా. సో అయితే కాకపోతే ఇంకేమవుతుందంటే మెల్లమెల్లగా మనకి ఆ యొక్క ప్రభావం, రజోగుణం తమోగుణం ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడైతే రజోగుణం ప్రభావం చాలా ఉండటం కారణంగా మనం ఆ రకంగా ప్రవర్తిస్తున్నాం. నాకు ఎక్కువ కోపం ఉంది, నాకు ఈర్ష ద్వేషాలు అవన్నీ ఉన్నాయి నాకు. కానీ మెల్లమెల్లగా మనకి ఆ గుణాల యొక్క ప్రభావం తగ్గుతుంటుంది. ఎప్పుడు తగ్గుతుంటుంది? మనం ఎప్పుడైతే భక్తి చేస్తూ ఉంటామో. సో ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాడికి చాలా క్రోనికల్ డిసీజ్ ఉంది, ఆ యొక్క రోగం వాడికి తగ్గటానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. సో మనం అన్నాం, అరే హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా రోగంతో ఉన్నారంటే, అరే దానికి టైం పడుతుంది, ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. సో దాన్ని ఇమీడియట్ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఎక్స్పెక్టేషన్స్ మనం ఇవ్వచ్చు, ఓకే దిస్ ఈస్ ఈయనకి తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి. సో భక్తి చేస్తున్నారు కాబట్టి వీడు మంచి గుణాలు వస్తాయని మనకి నమ్మకం ఉంటుంది. కాకపోతే ఎప్పుడు వస్తాయి అనేది టైం పడుతుంది. అయితే కనీసము వాళ్ళు వాట్ ఎవర్ భక్తి స్టార్ట్ చేశారో, చేసినప్పుడు కోపము రావడం, ఆ భక్తి చేసినంత వరకు బాగానే ఉంటాం, పూజ చేసుకున్నాం, ఆరాధన చేసుకున్నాం, మాల జపం చేసుకుంటాము, లేకపోతే శాస్త్రనామాలని ఏదో పెట్టి వింటుంటారు. అందరూ రకరకాల భక్తిలో ప్రయత్నం చేస్తున్నారు, భయంతోనో కోరికతోనో. ఆ భక్తి చేసేటప్పుడు ఆ వ్యక్తికి బాగా ఈ నిందలు వస్తాయి, వాళ్ళ వేరే రూపం చూసినప్పుడు ఈ సొసైటీ సమాజం ఏంటి, ఏం పూజలు చేస్తావమ్మా, చూడు నీ పర్సనాలిటీలో ఉంది. సో ఇది నార్మల్గా అయితే సైంటిఫిక్ వరల్డ్లో దీన్ని స్ప్లిట్ పర్సనాలిటీ, బైపోలర్ డిజార్డర్ ఇలా అంటారు. సో ఇలా చేసే వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి? అంటే వాళ్ళకి అర్థమైనంత భక్తి చేస్తూ పోవడం బెటర్ అంటారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ఉన్నది కూడా వదిలేసుకోవాలా? వాళ్ళు ఎప్పుడు వదలకూడదు, ఎందుకంటే వాళ్ళు రైట్ మార్గంలో ఉన్నారు. అదే నన్ను ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైనా వాళ్ళని నిందిస్తారు, అరే 2 నెలల నుంచి నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు, నీకు ఇంకా క్యూర్ కాలేదంటే, అరే నా యొక్క రోగాన్ని నయం అవ్వటానికి 10 సంవత్సరాలు పడుతున్నాను డాక్టర్, ఇంకా 2 నెలలు అయింది నాకు. సో వాళ్ళు వాళ్ళు ఉత్సాహంతో, నిశ్చయంతో, ధైర్యంతో ఉండాలి. బతుకున్నాను కదా ఇంత మాత్రం చేసినందుకు, ఇక్కడ అడ్మిట్ అయినందుకు ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగ సతో విత్తి షడ్వీర్ భక్తి ప్రసిద్ధతి. మీ భక్తి పెరుగుతుంది ఎలా వస్తుంది అంటే ఉత్సాహం ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, ధైర్యంతో ఉండాలి. సో అలా అరే నాకు ఇంకా వారం రోజుల నుంచి జపం చేస్తున్నాను, నాకు ఇంకా ఈర్ష్యాద్వేషం ఉందంటే, అరే నువ్వు స్టార్ట్ చేసింది ఎప్పుడు? మన యొక్క ఈర్ష్యాద్వేషాలు ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి ఉన్నాయి. మీరు 2-3 నెలల్లో 1 సంవత్సరంలో మారాలి అంటే అది అవ్వదు, అది టైం పడుతుంది దానికి. కానీ ఖచ్చితంగా అవుతుంది. మీరు రైట్ డైరెక్షన్లో ఉన్నారు, సరిగ్గా భక్తి చేస్తున్నారు కాబట్టి మీకు ఒకానొక సమయంలో మీరు దాని నుంచి బయటపడతారు. అది ఉత్సాహం మనకి ఇంపార్టెంట్, ధైర్యం, పేషెన్స్ ఉండాలి, నిశ్చయంగా ఉండాలి. విన్నారు కదండి, ఈరోజు స్వామీజీ చాలా బాగా భక్తి గురించి చెప్పారు. అసలు భక్తి ఎందుకు చేయాలి, భక్తి చేస్తే ఏమవుతుంది, ఆత్మ సాక్షాత్కారము, మరి భక్తి ఏ లెవెల్స్లో ఏ కేటగిరీస్లో మనం చేయలేము, కలియుగంలో ఏది మనకి ఈజీ, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చెప్పారు, విత్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. కృష్ణం వందే జగద్గురు అది ఏ రకంగా ఉంది, అర్జునుడికి కృష్ణుడు గురు రూపంలో భగవద్గీత చాప్టర్స్ ఎగ్జాంపుల్తో ద్వారా చెప్పారు. మంచి క్లారిటీ వచ్చింది స్వామీజీ. కానీ ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నారు, అసలు భక్తుడి లక్షణాలు ఏంటి, ఆ భక్తి యోగంకి సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాము. అందరికీ థ్యాంక్ యూ for watching our podcast. Please watch our next episode related to Bhakti and Prema. Thank you.